ఓన్లీ పిల్లలకే కాదు, నాట్ ఓన్లీ అంటే లైక్ అమ్మాయిలకి కాదు, ఈవెన్ పేరెంట్స్కి. అమ్మాయిలు అన్నీ చెప్పుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి అనేదే కాదు, పేరెంట్స్ కూడా యూ షుడ్ బీ మోర్ సపోర్టివ్. అంటే ప్రతి ఇంట్లో ఒకటేలాగా ఉండదు ఆబ్వియస్లీ. సో పేరెంట్స్ కూడా యూ షుడ్ బికమ్ మోర్ సపోర్టివ్, లిసన్ టు యువర్ కిడ్స్ సో దట్ మరొక స్వాతి స్టోరీ బయటికి రాదు. సో స్వాతికి జరిగినట్టు ఇంకా బయట మళ్ళీ జరగద్దు అనుకుంటే ప్లీజ్ లిసన్ టు యువర్ కిడ్స్. అండ్ కిడ్స్ కూడా మీరు అన్నీ షేర్ చేసుకోవాలి మీ పేరెంట్స్తో. సో ట్రై టు బికమ్ లైక్ దాట్. అండ్ మా సిరీస్ చూడండి. మనం ఆవిడ గురించి మాట్లాడినా అది అప్లికేషన్ అవుతుందా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. నా గురించి ఎవరైనా మాట్లాడితే ఇదేంటి అప్లికేషన్ అవుతుందని నేను ఫీల్ అవుతుంది. అంటే కొంచెం దగ్గరగా ఉంటాం మా ఇద్దరు ఆలోచనలను. అందుకని మేము ఎప్పుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోం. వర్క్ చేయటం ఓకే, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడం తప్ప. కానీ ఒకరోజు డెఫినెట్గా మీకు చేస్తాను, అది అను మేడం గురించే చేస్తాను. కానీ నేను జీవితం నుంచి బయటకు వచ్చిన రోజు నేను చేస్తాను తారక్ గారు డెఫినెట్గా. ఎందుకంటే మనకి పేరెంట్స్ జన్మనిస్తారు కానీ కెరియర్ని ఇవ్వరు. అలాంటి గొప్ప కెరియర్ నాకు ఇచ్చింది. కాబట్టి నేను ఒక పాయింట్లో చెప్పాలంటే నేను అంటే అందరికన్నా ఎక్కువ ఎవరంటే ఆవిడ పేరే చెప్పాలి. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ నాకు ఇచ్చి ఒక స్టేజ్ మీద నన్ను నిలబెట్టి వీడు శ్రీరామ్ అంటే నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్, భాను లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. అది ఇంకా ప్రౌడ్గా ఉంది నాకు. భాను ఇది రాదు కాదు, అను మేడం ఇచ్చిన కెరీర్ ఇది, ఆవిడ వేసిన పాత ఇది. సో ఎక్కడ నన్ను బిలీవ్ చేశారు నాకు తెలియదు ఈ రోజుకి. బట్ ఆవిడ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకు ఇచ్చి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనందరికీ తెలుసు పెద్ద సినిమాల పరిస్థితి ఎలా ఉంది, థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది. కారణం ఏమిటంటే ఆడియన్స్ ఇవాళ జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉన్నారండి. అది కృష్ణ గారు ఇచ్చినటువంటి ఈ వెబ్ సిరీస్లో అంటే నేను వారిని పొగడానికి చెప్పడం లేదు. ఇప్పుడు సినిమా చూస్తే మనమే చెప్పేస్తున్నాం అందులో ఫైట్కి ఎన్ని రోప్స్ కట్టి ఎలా లేపామో సినిమా మేకింగ్ పేరుతోటి. అలాగే గ్రాఫిక్స్ ఎలా చేసామో చూపిస్తున్నాం. ఈ మధ్యన హీరోకి కూడా డూపును పెట్టి చూపిస్తూ ఉంటే ఇక సినిమా పైన ఇంట్రెస్ట్ ఏముంటుంది. అందుకే ఇటువంటి జెన్యూన్ వెబ్ సిరీస్ని ఆడియన్స్ కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి వాడికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా విషయం చెప్తూ సెలవు తీసుకుంటాను.